ప్రస్తుతం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఎవరు, అసలు ఇంత విధంగా ఎందుకు జరుగుతుంది? ఈ భారతదేశంలో భిన్నత్వ ఏకత్వం అనేది, లౌకికవాదం అనేది అనేక రకాల పార్టీలు అనేది పెట్టడం జరుగుతుంది. కొన్ని పార్టీలు సక్సెస్ అయినాయి, కొన్ని పార్టీలు ఫెయిల్ అయినాయి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి ఎవరికి మంచి చేయబోతుంది? ఏ పార్టీపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఇలాంటి అనేక రకాల విషయాలు మనతో పాటు ఉన్నారు పంచుకోవడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. సార్ నమస్తే సార్. ఈ కాక్రోచ్ పార్టీ అయిపోతుంది చెప్పండి. ఇది అందరికీ నమస్కారం. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎట్లా వచ్చిందంటే, ఒక బాధ్యత గల జడ్జి చిన్న కామెంట్ చేసినందుకు ఇవాళ ఈ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక స్టార్ట్ అయింది. ఒక సుప్రీంకోర్టు జడ్జి బాధ్యతగా ఉన్న పోస్టుల్లో ఈ దేశంలో యువత కాక్రోచ్ లాగా, పారాసైట్స్ లాగా బతుకుతున్నారు. ఎక్కడ పడితే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేస్తున్నారు అనే కామెంట్ చేశారు. దాని ఫలితంగానే ఇవాళ ఈ పార్టీ పుట్టుకొచ్చింది. ఎందుకంటే అజిత్ దీప్కే అనే అతను దీన్ని స్టార్ట్ చేసాడు. ఇవాళ ఎక్కడ అకౌంట్ ఇప్పుడు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో, ట్విట్టర్లో, వాట్సాప్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఎందుకు ఇది జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే, ఈ దేశంలో మొన్న మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ నీట్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అయింది. దాదాపు ఈ దేశంలో మొన్న 24 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ నీట్ మెడిసిన్ రాసేందుకు, ఎంబీబీఎస్ రాసేందుకు అప్లై చేసుకున్నారు. డే అండ్ నైట్ కష్టపడి చదువుకున్నారు. ఇప్పుడు అదే ఎగ్జామ్ ఇవాళ జూన్ 21 సండే నాడు జరగబోతుంది. దానికి సంబంధించిన మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అసలు ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఒకప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉన్న ఎంట్రన్స్ మంచి ర్యాంక్స్ వస్తుండేది, అదంతా ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నీట్ అని యూనిఫామ్ ఎంట్రన్స్ని బట్టి ఇవాళ పేపర్ లీకేజ్ కావటం, ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ కష్టపడి చదువుకొని ఇవాళ మంచి సీటు ర్యాంక్ వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇవాళ రాకపోవటం, ఒక్కరిద్దరు స్టూడెంట్స్ సూసైడ్ కూడా చేసుకుని ఇక జీవితంలో నేను డాక్టర్ కాలేనని, అది కూడా జరిగింది. దీనికి అసలు దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అభిజిత్ దీప్కే అసలు ఏం జరుగుతుంది దేశంలో దాని మీద ఇవాళ బయటకు వచ్చింది. అసలు ఇవాళ 12 సంవత్సరాలైన బీజేపీ గవర్నమెంట్లో దాదాపు 76 టైమ్స్ అంటే 76 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అసలు ఒక మినిస్టర్ కనీసం రిజైన్ చేయాలి, ఆయన మానవత్వం ఉంటే రిజైన్ చేయాలి, దాన్ని ఎంక్వైరీ చేయాలి, ఇంతవరకు దానికి ఈ స్వర్గంలో దిక్కు దిశ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటే దానిలో యువత అన్స్టేబుల్ ఉన్నారు. ఇవాళ అన్రెస్ట్ ఉన్నది. ఇవాళ ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ దేశంలో చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు. ఇవాళ 12 సంవత్సరాలు ఇచ్చాడు, ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చాడు, రెండోసారి కూర్చుని ఏమైనా యువతకు ఏమైనా చేస్తారా, జాబ్స్ ఏమైనా క్రియేట్ చేస్తారా అనేది బీజేపీ గవర్నమెంట్లో ఎక్కడ ఏం లేదు. ఇవాళ అదే యువత ఇవాళ రోడ్లపైకి ఎక్కి అగెనిస్ట్గా బీజేపీకి చేస్తున్నారు. ఎందుకంటే యువత రియాక్ట్ అయితే మాత్రం ప్రభుత్వాలు మారటం ఖాయం. ఇలా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ, అప్పుడు ములాయం సింగ్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్, వీళ్ళంతా యంగ్స్టర్ 30 years ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా పార్టీ, అప్పుడు జనతా పార్టీ ఉవ్వెత్తున ఓన్లీ యువత అనుకుంటే, వీళ్ళు అప్పుడు ఏజ్ అంతా 30-40 ఏళ్ళు, ఉవ్వెత్తున ప్రభుత్వాలు మారినాయి. ఇవాళ మీరు తెలంగాణ తీసుకోండి, తెలంగాణ కూడా ఇవాళ అన్యాయం జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఆంధ్రలో తీసుకుని ఉవ్వెత్తున ఒక యువత ముందుకు వస్తేనే తప్పితే గవర్నమెంట్ మారలేదు. ఇవాళ తమిళనాడు తీసుకోండి, ఒక యువత తీసుకున్న రిజల్ట్ జంజీ బ్యాచ్, ఇదంతా యువత తీసుకున్న నిర్ణయాలకు అసలు కూకటి వేలు మొత్తం ఏఐడిఎంకే కానీ, డిఎంకే కానీ, బీజేపీని కానీ, కాంగ్రెస్ను కూకటి వేలతో పీకేసీయాలి విజయన్ పార్టీ, టీవీకే పార్టీ విజయం సాధించింది. అంతెందుకు ఇవాళ బంగ్లాదేశ్ ఎటుపోయింది, అవినీతిలో కూరుకుపోయింది. ఇవాళ నేపాల్లో వలేంద్ర షా 36 ఏళ్ళ యువకుడు, ర్యాపర్, పాటలు పాడుకున్న ర్యాపర్, ఆయన ఇవాళ మొత్తం యువత జంజీ బ్యాచ్, అది కూడా మొత్తం యువత ఏమైందంటే అవినీతిలో కూరుకుపోయిన నేపాల్కు వ్యతిరేకంగా యువత ఉద్యోగాలు లేక పోరాడితే ఆయన వచ్చి ఇన్ని క్రియేట్ చేస్తారు. ఏ మంత్రులైనా సరే
నేను అధికారంకి వస్తే వాళ్ళ ఇళ్ళ రైడ్ చేస్తాను అని మొత్తం చేసి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్ళ మీద రైడ్ చేయొచ్చు. అంటే దీనికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం. ఇవాళ భారతదేశంలో కూడా యువత ఇవాళ జాబ్స్ లేక ఇవాళ పేపర్ లీకేజ్ తోటి యువత చాలా నిరాశ నిస్పృహల మధ్య ఈ గవర్నమెంట్లో ఉంది. కాబట్టి తప్పనిసరిగా అవినీతి మీద ఇవాళ అభివృద్ధికి ఏమంటున్నాడు, నేను అవినీతి మీద పోరాడతాను. ఎక్కడ చూసినా భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతిలో తప్ప ఏం లేదు. అవినీతి మీద పోరాడుతున్నాను. నేను ఒక ఇవాళ జడ్జెస్ ఎట్టి పరిస్థితుల్లో రిటైర్ అయితే వాళ్ళకు ఏ పోస్టులు ఇచ్చేది లేదు. అదే బీజేపీ గవర్నమెంట్ రిటైర్ కాగానే వాళ్ళకు ఒక రాజ్యసభ ఇచ్చడం, వాళ్ళకు ఒక ఎంపీ ఒక బాబ్రీ మసీదు ఇది రామన్ టెంపుల్ జడ్జిమెంట్ ఇచ్చినందుకు అసలు ఆయనకు రాజ్యసభ ఇచ్చి మా జడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. జడ్జీలు రిటైర్ అయినాక రాజకీయ పదవుల కోసం వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు తెలుసు. అందుకే వాళ్ళకు వాగ్దానం చేశారు, మేము రాజకీయ పార్టీ పెట్టకపోతే రిటైర్ అయిన జడ్జీలకు ఏ పోస్టులు ఇవ్వం, అవినీతిని మేము ఎదుర్కొంటాం, అవినీతిని కూకటి వేళ్ళతో పీకేస్తాం, జాబ్స్ క్రియేట్ చేస్తాం, 50% మేము ఏ పోస్టులు ఉన్నా సరే మహిళలకు మేము సీట్లు కేటాయిస్తాం. ఇవన్నీ అవినీతి. అందుకే రానున్న రోజుల్లో ఏ మార్పు అయినా జరగవచ్చు. ఇవాళ నిన్నటి కాక మొన్న చూస్తున్నారు తమిళనాడులో చూడండి, ఉప్పెన్ల మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతదేశంలోనైనా సరే మీరు ఆశ్చర్యం లేదు, బీజేపీ కానీ ఏ పార్టీనైనా కూకటి వేళ్ళతో పోవటం ఖాయం. ఇట్లాంటి మార్పులు కావటం తెలంగాణలో కూడా ఇవాళ అవినీతి ఉన్న పార్టీలను ఎన్నుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు అవినీతి పోరాడిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు, వీళ్ళంతా అన్నా హజారే పోరాడి వాళ్ళంతా ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు బీజేపీ దాని మీద స్టేట్మెంట్ ఏంటంటే ఈ కాక్రోచ్లను మేము హిట్తో కొడతామని ఒక తయారయ్యారు. కానీ ఈ కాక్రోచ్లు హిట్ కొడితే సచ్చే కాక్రోచ్లు కావవి, హిట్టును కూడా తీరేస్తే కాక్రోచ్లు. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే, అవినీతి మీద పోరాటం చేయవలసిందే, మొత్తం మీద ఉద్యోగాల మీద పోరాటం చేయవలసిందే. ఈ దేశంలో ఖచ్చితంగా అవినీతి నిర్మూలించాలి, జాబ్స్ క్రియేట్ చేయాలి, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవన్నిటి చూసుకోవాల్సి నో క్యాస్ట్ నో రిలీజన్ అనే దీని మీద పోరాటం ఖచ్చితంగా మీరు ఇది చేయకపోతే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏమైనా చేయగలదు. ఇవాళ యూత్ అట్లా ఉన్నది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయ నాయకులు పనిచేయవలసి వస్తుంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే అవినీతికి పాల్పడిన ఏ రాజకీయ నాయకులైనా సరే ఖచ్చితంగా ప్రజాధనాన్ని మీరు మొత్తం వేస్ట్ చేసి ఏ రాజకీయం అయినా సరే ఖచ్చితంగా పదవి నుంచి తొలగించవలసిందే. రానున్న రోజుల్లో భారతదేశంలో చాలా పెనుమార్పులు వస్తాయి. ఏ ఒక్కరు కూడా రెండోసారి ఎమ్మెల్యే కావటం కష్టం, రెండోసారి ఎంపీ కావటం కష్టం. యువతలో ఆ మార్పు వస్తుంది. ఖచ్చితంగా యువత ఇప్పుడు ఎలాగున్నదో దృఢనిశ్చయంతో ఉండి ఖచ్చితంగా ఆ యువత కోసం మీరు వాళ్ళు కూడా నీతిపరులుగా ఉండాలి, అవినీతి మారకుండా ఉంటే ఖచ్చితంగా ఇది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు సక్సెస్ ఆస్కారం ఉంటుంది. కానీ ఏమాత్రం మీరు వాళ్ళు అవినీతికి పడితే మాత్రం వెళ్ళిపోతే వీళ్ళకు రానున్న రోజుల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ తోటి ఉన్నది, వాళ్ళు గట్టిగా పోరాడే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను నిజంగా వాళ్ళు రియల్గా కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఓకే, చూస్తున్నారు కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అనేది భవిష్యత్తులో ఏ విధంగా విజయం సాధిస్తుందో చూద్దాం. చూస్తున్నాం, మనం చూస్తాం. థ్యాంక్ యూ.